అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సూరే ఆలి ఇమ్రాన్ ఆయత్ నెంబర్ 41 నుండి 50. ఆయత్ నెంబర్ 41. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. నా ప్రభు, దీనికి సంబంధించిన నిదర్శనం ఏదన్నా నా కొరకు నిర్ణయించు అని అతను మనవి చేసుకోగా, నీ కొరకు నిదర్శనం ఏమిటంటే 3 రోజుల వరకు నువ్వు సైగలు చేయడం తప్ప జనులతో మాట్లాడలేవు. నువ్వు నీ ప్రభువును అత్యధికంగా స్మరిస్తూ ఉండు. ఉదయం సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు అని చెప్పాడు. వృద్ధాప్యంలో అద్భుతమైన రీతిలో సంతాన శుభవార్త వినిపించబడేసరికి ఆయనలో ఉత్సుకత పెరిగింది. ఆ మేరకు ఏదన్నా ఆనవాలు ఇవ్వమని కోరారు ఆయన. 3 రోజుల పాటు నీ నోట మాట రాదు, అదే ఆనవాలు. అయితే ఈలోగా నీవు లోలోపలే దైవనామాన్ని వీలైనంత ఎక్కువగా స్మరించాలి. ఉదయం సాయంత్రం దేవుని పవిత్రతను కొనియాడుతూ ఉండాలి. ఈ విధంగా నీవు నీకు ఒసగబడే అనుగ్రహానికి కృతజ్ఞతలు తెలుపుకున్నట్లు అవుతుంది అని ఆయనకు సూచించబడింది. ఇందులో గొప్ప గుణపాఠం ఉంది. దేవుడు మీరు కోరుకున్న విధంగా మీకు ప్రసాదించినప్పుడు అదే రీతిలో దైవానికి కృతజ్ఞతలు కూడా తెలుపుకోవాలి. కృతజ్ఞతలు ఎంత ఎక్కువగా తెలుపుకుంటే అంతే అధికంగా దైవానుగ్రహాలు ప్రాప్తిస్తాయి. అంతేకాదు, అవి మన పాలిట శుభకరంగా కూడా పరిణమిస్తాయి. ఆయత్ నెంబర్ 42. ఆ సందర్భాన్ని కూడా జ్ఞాపకం చెయ్యి. మరియంను ఉద్దేశించి దైవదూతలు ఇలా అన్నారు: ఓ మరియం, అల్లా తన సేవ కొరకు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను పరిశుద్ధురాలిగా చేశాడు. ప్రపంచంలోని మహిళలందరిపై నీకు ప్రాధాన్యతను ఇస్తూ నీ ఎంపిక చేశాడు. మరియంను దేవుడు అత్యుత్తమ మహిళగా ఖరారు చేశాడు. అంటే ఆమె తన కాలంలో గల మహిళల్లోకెల్లా గొప్ప మహిళ అని భావం. ఎందుకంటే మరియంతో పాటు ఖదీజా రజియల్లాహు అన్హాకు కూడా ఈ గౌరవ పురస్కారం లభించినట్లు హదీసుల ద్వారా రూఢి అవుతుంది. ఖదీజాను ఉద్దేశించి ఖైరు నిసాయిహా, మహిళందరిలోకి ఉత్తమురాలు అని హదీసులో ఉంది. మరికొన్ని హదీసుల్లో 4 మహిళలను సంపూర్ణులుగా పేర్కొనడం జరిగింది. వారు మరియం, ఆసియా అంటే ఫిరోన్ భార్య, ఖదీజా, ఆయిషా రజియల్లాహు అన్హా. సరీద్ వంటకానికి ఇతర వంటకాలన్నింటిపై ఎలా ప్రాధాన్యత ఉందో అలాగే ఆయిషా రజియల్లాహు అన్హాకు మహిళలందరిపై శ్రేష్టత ఉంది అని హదీసులో చెప్పబడింది. తిర్మిజీలోని ఉల్లేఖనంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుత్రిక అయిన ఫాతిమా రజియల్లాహు అన్హా కూడా అత్యుత్తమ శ్రేణి మహిళల సరసన స్థానం ఇవ్వబడింది. ఈ ఉల్లేఖనాలన్నింటినీ కూర్చగా విదితమయ్యేది ఏమిటంటే, ఇక్కడ ప్రస్తావించబడిన మహిళామణులందరికీ అల్లా స్త్రీ జాతిపై ప్రాధాన్యతను ఇచ్చాడు. లేక వీరు తమ తమ కాలాలకు చెందిన మహిళల్లో గొప్పవారుగా ఉన్నారు. వాస్తవం దైవానికే ఎరుక. ఆయత్ నెంబర్ 43. కనుక ఓ మరియం, నువ్వు నీ ప్రభువుకు విధేయత చూపు, ఆయనకు సజ్దా చెయ్యి, ఆయన సాన్నిధ్యంలో మోకరిల్లు, రుకు చేసే వారితో పాటు నువ్వు రుకు చెయ్యి, వినమ్రతతో ఆయన ముందు తలవంచు. ఆయత్ నెంబర్ 44. ఇవి అగోచర విషయాలలోనివి. ఓ ప్రవక్త, వాటిని నీకు వహీ ద్వారా తెలియజేస్తున్నాము. మరియంకు పోషకులుగా ఎవరుండాలి అన్న విషయమై వారు తమ కలములు విసిరినప్పుడు నీవు అక్కడ లేవు. ఈ వ్యవహారంపై వారు గొడవ పడినప్పుడు కూడా నీవు అక్కడ లేవు. బిద్దతీలు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమాతిశయంతో చెప్పే మాయమాటలకు ఈ వాక్యం చెంపపెట్టు వంటిది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అగోచర జ్ఞానం ఉందని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అన్ని చోట్ల అన్ని సమయాల్లో ఉంటారని బిద్దతీలు అంటుంటారు. ఒకవేళ వారు అంటున్నట్లు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిజంగా అగోచర జ్ఞాని అయి ఉంటే ఆయన్ని సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్దేశించి దేవుడు ఇలా అని ఉండేవాడు కాడు. ఇవి అగోచర విషయాలలోనివి, వాటిని మేము నీకు తెలియజేస్తున్నాము. అలాగే నీవు ఆ సమయంలో అక్కడ లేవు అని అనటాన్ని బట్టి
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్ని చోట్ల హాజరై ఉంటారన్నది కూడా నిజం కాదని తేలిపోయింది. కలములు విసరవలసిన అవసరం ఎందుకు ఏర్పడిందంటే అనేక మంది మర్యంకు సంరక్షకులుగా ఉంటామని ముందుకు వచ్చారు. ఆ విషయం తేల్చడానికి నిర్వాహకులు చీటీలు వేసి పేరు నిర్ధారించే పద్ధతిలో కలములు విసిరారు అన్నమాట. ఈ వివరాలన్నీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించడం కూడా ఒక విధంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దైవ దౌత్యాన్ని సత్యమని నిర్ధారించే ఒక ప్రమాణమే. ఎందుకంటే దైవవాణి అంటే వహీ ప్రవక్త మీదే అవతరిస్తుంది, ఇతరుల మీద అవతరించదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవక్త పదవిపై అనుమానాన్ని గురై ఉన్న యూదులు క్రైస్తవులకు ఇది ధీటైన జవాబు. ఆయత్ నెంబర్ 45. దైవదూతలు, ఓ మరియం, అల్లా నీకు తన వాక్కుకు సంబంధించిన శుభవార్తను వినిపిస్తున్నాడు. అతని పేరు మసీ ఈసా బిన్ మరియం. అతడు ఇహపరాలలో గౌరవనీయుడవుతాడు. అతడు అల్లా సామీప్యం పొందిన వారిలో ఒకడు. ఆయత్ నెంబర్ 46. అతడు ఉయ్యాలలో ఉన్నప్పుడు పెద్దవాడైనప్పుడును ప్రజలతో మాట్లాడతాడు. ఇంకా అతడు సద్వర్తనులలోని వాడే ఉంటాడు అని అన్నప్పుడు ఈసా యేసు ప్రవక్త ఉయ్యాలలో ఉండగానే సంభాషించిన విషయం మరియం సూరాలో ఉంది. ఆయత్ నెంబర్ 47. ఆమె, నా ప్రభూ, నాకు పిల్లవాడు ఎలా పుడతాడు? నన్ను ఏ మనిషి తాకలేదే అని అన్నది. అలాగే జరుగుతుంది. అల్లా తాను కోరినది పుట్టిస్తాడు. ఆయన ఏదైనా పనిని సంకల్పించుకొని అయిపో అని అంటే చాలు, అది అయిపోతుంది అని దైవదూత ద్వారా సమాధానం లభించింది. పిల్లవాడు పుడతాడన్న వార్త నిన్ను ఆశ్చర్యంలో ముంచెత్తి ఉండవచ్చు. కానీ దేవుని శక్తి సామర్థ్యాల ముందు ఇదేమీ కష్టకార్యం కాదు. భౌతిక ప్రాకృతిక విధానానికి విరుద్ధంగా కూడా ఆయన ఏదైనా చేయగలుగుతాడు. అయిపో అన్న ఒక్క మాటతో తాను తలచిందల్లా చేస్తాడు. ఆయత్ నెంబర్ 48. అల్లా అతనికి అక్షర జ్ఞానాన్ని, వివేకాన్ని, తౌరాతు, ఇంజీలు గ్రంథాల జ్ఞానాన్ని నేర్పుతాడు అని కూడా దైవదూతలు తెలిపారు. ఇక్కడ అరబీలో కితాబ్ అని వచ్చింది. కితాబ్ అనే పదం ఇక్కడ వ్రాత అన్న అర్థంలో తీసుకోబడింది. లేదా తౌరాత్, ఇంజీలు గ్రంథాలతో పాటు మరేదైనా గ్రంథ జ్ఞానం దేవుడు ఆయనకు ఒసగాడని దాని భావం కావచ్చు. లేక తౌరాత్, ఇంజీల్ పదాలు మూలంలో వచ్చిన అల్ కితాబ్, అల్ హిక్మత్ అనే పదాలకు తాత్పర్యం కావచ్చు. ఆయత్ నెంబర్ 49. ఇంకా అతను ఇస్రాయిలు వంశీయుల వైపుకు ప్రవక్తగా పంపబడతాడు. వారిని ఉద్దేశించి ఆయన ఇలా అంటాడు, నేను మీ వద్దకు మీ ప్రభువు దగ్గర నుంచి సూచనను తీసుకువచ్చాను. నేను మీకోసం పక్షి ఆకారం ఉన్న ఒక మట్టి బొమ్మను తయారు చేసి అందులో ఊదుతాను. అల్లా ఆజ్ఞతో అది పక్షి అవుతుంది. ఇంకా అల్లా ఆజ్ఞతో నేను గ్రుడ్డిని, కుష్ఠరోగిని బాగు చేస్తాను, మృతులను బ్రతికిస్తాను. మీరు తినే వాటిని, మీరు మీ ఇళ్లలో నిలువ చేసి ఉంచిన వాటిని గురించి కూడా చెబుతాను. మీరే కనుక విశ్వసించేవారైతే ఇందులో మీ కొరకు గొప్ప సూచన ఉంది. అఖ్లుకు లకుం, నేను మీ కొరకు సృష్టిస్తాను. ఇందులో అఖ్లుకు అన్న పదం సృష్టిస్తాను అన్న భావంలో చెప్పబడలేదు. ఎందుకంటే సృష్టించేవాడు కేవలం అల్లా మాత్రమే. అందులో సందేహానికి ఆస్కారమే లేదు. ఇక్కడ ఈ పదం ఉసవ్విరు అంటే బాహ్య రూపాన్ని మలుస్తాను, ఉఖద్దిరు అంటే తయారు చేస్తాను అన్న భావంలో మాత్రమే ఉపయోగించబడింది. అల్లా ఆజ్ఞతో బీజ్నిల్లా అన్న పదం 2 సార్లు చెప్పబడటం గమనార్హం. దీన్ని బట్టి బోధపడేదేమిటంటే దైవత్వపు గుణాలలో, అధికారాలలో తనను భాగస్వామిగా ఎవరు ఊహించుకోరాదని, తాను కేవలం ఒక దాసుడు మరియు ప్రవక్త మాత్రమేనని ఈసా అలైహిస్సలాం చెప్పదలిచారు. తన ద్వారా జరుగుతున్నదంతా ఒక మహిమాన్వితం మోజిజా మాత్రమే. అది అల్లా ఆజ్ఞతోనే జరుగుతుంది. అందులో నా గొప్పతనం ఏమీ లేదు అని కూడా ప్రవక్త ఈసా స్పష్టపరచదలిచారు. ఇబ్నె కసీర్ ఇలా అంటున్నారు, అల్లా ప్రతి ప్రవక్తకు అతని కాలపు స్థితిగతులను బట్టి కొన్ని మహిమలు ప్రసాదించాడు. ఆ ప్రవక్తను ప్రజలు సత్యవంతుడుగా, ఔన్నత్యం గలవాడుగా నమ్మాలన్నదే దాని అసలు ఉద్దేశం. దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం కాలంలో ప్రజల్లో చేతబడి ప్రభావం విపరీతంగా ఉండేది.
మంత్ర విద్యలు కనికట్లు పెచ్చరిల్లాయి. కానీ అల్లా ఆయనకు అత్యంత శక్తిమంతమైన మహిమను ప్రసాదించేసరికి దాని ముందు మాంత్రికుల మంత్రతంత్రాలన్నీ పటాపంచలైనాయి. దాంతో మూసా అలైహిస్సలాం సత్యవంతుడైన ప్రవక్త అని తేటతెల్లమైపోయింది. మంత్రగాళ్ళు సైతం ఈ విషయాన్ని ఒప్పుకొని మూసాను విశ్వసించారు. అదేవిధంగా ఈసా అలైహిస్సలాం కాలంలో వైద్యం, వ్యాధి నివారణ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అందుకే మృతుణ్ణి బ్రతికించే, పుట్టుగ్రుడ్డికి చూపును ప్రసాదించే, కుష్ఠరోగిని నయం చేసే మహిమలు దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాంకు ఒసగబడ్డాయి. ఆ కాలపు వైద్య నిపుడు ఎవరు ఈ అద్భుతాలు చేయలేకపోయేవాడు. అలాగే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో సాహితీ విలువలకు, తేనెలోలికే తేటమైన కవిత్వానికి అమితమైన ప్రాముఖ్యం ఉండేది. అందుచేత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు దివ్య ఖురాన్ వంటి మనోహర శైలితో కూడుకున్న అత్యుత్తమ సాహితీ ప్రమాణాలు కలిగి ఉన్న ఉద్గ్రంథం ప్రసాదించబడింది. అటువంటి గ్రంథాన్ని ప్రపంచంలోని గొప్ప సాహితీవేత్తలు, మహాకవులెవరూ ఇప్పటి వరకు రచించలేకపోయారు. మరెప్పటికి ఇలాంటి కృతిని సమర్పించలేరన్నది సత్యం. నంబర్ 50. ఇంకా నేను నాకు పూర్వం అవతరించిన తౌరాతు గ్రంథమును ధృవపరుస్తున్నాను. మీ కొరకు నిషేధించబడిన కొన్ని వస్తువులను ధర్మసమ్మేతం గావించడానికి కూడా నేను వచ్చాను. ఇంకా నేను మీ వద్దకు మీ ప్రభువు సూచనను తీసుకువచ్చాను కనుక మీరు అల్లాకు భయపడండి, నాకు విధేయత చూపండి. ఆ వస్తువులు ఎందుకు నిషేధించబడ్డాయన్నది ప్రశ్న. బహుశా దేవుడు వారిని శిక్షించే ఉద్దేశంతో కొన్ని వస్తువులను వారికై హరాం అంటే నిషిద్ధంగా ఖరారు చేసి ఉండవచ్చు. లేదా ధర్మశాస్త్రాన్ని దైనందిన జీవితానికి అన్వయింపజేయటంలో వారి విద్వాంసుల వల్ల జరిగిన పొరపాటు మూలంగా ఈ పరిస్థితి ఏర్పడి ఉండవచ్చు. అలాంటి పొరపాటును బహుశా ఈసా అలైహిస్సలాం సరిదిద్ది వాటిని తిరిగి ధర్మసమ్మతంగా ఖరారు చేసి ఉండవచ్చు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.